హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా వేసుకునే ముగ్గులు అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎస్ఎస్ వ్లాగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ముగ్గుతో పాటు ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒక పట్టణంలో మాధవి అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా సాధారణమైన కుటుంబంలో పెరిగింది. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఆమెకు ఒక మాట చెబుతూ ఉండేవారు. మన దగ్గర ఎంత ఉన్నా లేకపోయినా నిజాయితీని మాత్రం ఎప్పుడూ వదలకూడదు. మాధవి ఆ మాటను ఎప్పుడూ గుర్తుంచుకునేది. ఒకరోజు ఆమె మార్కెట్కు వెళ్ళింది. అక్కడ ఒక దుకాణం దగ్గర నేలపై ఒక చిన్న సంచి కనిపించింది. దాన్ని తీసి చూస్తే అందులో కొంత డబ్బు, కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. మాధవి ఒక్క క్షణం కూడా ఆ డబ్బును తనది చేసుకోవాలని అనుకోలేదు. సంచి ఎవరిదో తెలుసుకోవడానికి చుట్టుపక్కల చూసింది, కానీ ఎవరూ కనిపించలేదు. ఆమె ఆ సంచిని దగ్గరలోని దుకాణదారుడికి ఇచ్చి, ఎవరైనా పోగొట్టుకున్న సంచి కోసం వెతుక్కుంటూ వస్తే నాకు చెప్పండి అని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఒక వృద్ధురాలు ఆందోళనగా అక్కడికి వచ్చింది. తన సంచి కనిపించడం లేదని అందరినీ అడుగుతోంది. మాధవి వెంటనే ఆ సంచిని ఆమెకు ఇచ్చింది. వృద్ధురాలి కళ్ళల్లో ఆనందంతో నీళ్లు వచ్చాయి. అమ్మా, ఈ డబ్బు నా మనవడి చదువుకు కావాల్సింది. పత్రాలు పోయి ఉంటే ఇంకా పెద్ద సమస్య అయ్యేది. నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు అని చెప్పింది. మాధవి మాత్రం నేను చేసింది నా బాధ్యత మాత్రమే అని నవ్వింది. కొన్ని నెలల తర్వాత మాధవి ఒక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్ళింది. అక్కడ ఉన్న అధికారి ఆమె వివరాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ వృద్ధురాలు అతని తల్లి. మాధవి చేసిన నిజాయితీ గురించి ఆమె ముందే అతనికి చెప్పింది. ఆ అధికారి మాధవితో, నీకు ఈ ఉద్యోగం నీ ప్రతిభ వల్ల వస్తోంది, కానీ నీ నిజాయితీని, వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా చూపించింది అన్నాడు. మాధవి తన తల్లిదండ్రుల మాట గుర్తు చేసుకుని ఆనందంగా నవ్వింది. ఈ కథలో నీతి ఏంటంటే, నిజాయితీకి వెంటనే ఫలితం రాకపోయినా అది ఎప్పటికైనా మనకు మంచి పేరు, మంచి అవకాశాన్ని తీసుకొస్తుంది. మనం ఎవ్వరూ చూడటం లేదనుకున్న సమయంలో చేసే మంచి పనులే మన అసలైన వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అందమైన ముగ్గుల కోసం మన ఎస్ఎస్ వ్లాగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మరో ముగ్గుతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.